హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అంటూ ఇచ్చారు. 17,000 ఎస్జిటీలు కాగా 5,000 ఎస్ఏలు. డిఎస్సి 2024లో 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. మరో 11,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది అంటూ ఇది మనకు ప్రభాత వార్త పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 22,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 17,000కి పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు ఉండగా మరో 5,000కి పైగా స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఎంఈఓ, డైట్ లెక్చరర్ తదితర పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 22,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మంజూరైనటువంటి సుమారు 1.20 లక్షల ఉపాధ్యాయ పోస్టుల్లో 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 17,072 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరో 5,000 వరకు ఉన్నాయి. గత జూన్ నెల 8వ తేదీ నుంచి నెలాఖరు వరకు నిర్వహించిన పదోన్నతుల్లో భాగంగా 18,942 మంది ఉపాధ్యాయులకి పదోన్నతులు వచ్చాయి. వాటిలో సుమారు 17,072 మంది ఎస్జిటీలు, ఎస్ఏలుగా పదోన్నతులు పొందారు. ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరో 1,870 మంది ఎస్ఏల నుంచి గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అంటే జీహెచ్ఎంగా పదోన్నతులు పొందారు. 1,870 ఎస్ఏ పోస్టులతో పాటు మరో 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డిఎస్సి 2024ను జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా వారికి ఈ నెల 18వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22,000 ఉపాధ్యాయ పోస్టుల్లో 11,000 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడగా మరో 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగులు మిగిలి ఉన్నటువంటి 11,000 ఉపాధ్యాయ పోస్టులను కూడా కలిపి మొత్తం 22,000 ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్సిని నిర్వహించాలని అటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే డిఎస్సి 2024కి సంబంధించి గత ప్రభుత్వం ప్రకటించినటువంటి 6,000 ఉపాధ్యాయ పోస్టులకి అదనంగా మరో 5,000 పోస్టులను కలిపి 11,062 పోస్టులకి డిఎస్సి 2024ని జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియను ముగించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి రాత పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందనే వాదనలు అధికారుల నుంచి వెలువడుతున్నాయి అంటూ ఈ విధంగా అయితే వచ్చిందనమాట. 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అంటూ. థ్యాంక్ యూ.